హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించి ప్రీవియస్గా మనకి రిలీజ్ చేసినటువంటి ఎన్పీడీసీఎల్కి సంబంధించినటువంటి ఏఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ యొక్క రిజల్ట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి చూసుకోవచ్చు. సో తెలంగాణ స్టేట్ ఎన్పీడీసీఎల్ ఏఈ రిజల్ట్స్ని రిలీజ్ చేశారు. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కంగ్రాచులేషన్స్. ఒకసారి రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. మరొక అప్డేట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి జూనియర్ అసోసియేట్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ 5,000 రెగ్యులర్ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. రెగ్యులర్ వేకెన్సీస్ 5,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా కలుపుకున్నట్లయితే మొత్తం 6,400కి పైగా వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న నేను మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు, ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వారు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ తెలుగులోనే ఉంటుంది. 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అక్టోబర్లో ప్రిలిమ్స్ ఉంటుందని, డిసెంబర్ జనవరిలో మెయిన్స్ ఉంటుందని చెప్పేసి కూడా మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్ వీడియో యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చూసి అప్లై చేయండి. ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నెల 27వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ నోటిఫికేషన్ సవరించాలి అని చెప్పేసి సాక్షిలో ఒక అప్డేట్ అయితే వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ 2015, 2018 నోటిఫికేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు ప్రత్యేక కట్ ఆఫ్ ఇచ్చినట్లే 2022 పోలీస్ నోటిఫికేషన్లో కూడా ప్రత్యేక కట్ ఆఫ్ ఇచ్చేలా సవరించాలని ఎంఆర్పీఎఫ్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇదే అప్డేట్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో రిజర్వేషన్ల ఉల్లంఘన, కట్ ఆఫ్ మార్కుల విధానంలో ఒకే విధానం సరికాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది, సీఎం కేసీఆర్కు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాసినట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు నోటిఫికేషన్లో వెలువడినటువంటి తప్పుడు ప్రకటన, రిజర్వేషన్ల ఉల్లంఘన, పరీక్ష నిర్వహణలో తప్పుగా వచ్చినటువంటి ప్రశ్నలను సవరించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్కు మంగళవారం బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కృష్ణ మాదిగ మాట్లాడడం జరిగింది. 2022 ఏప్రిల్ 25న విడుదల చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులు 30% అర్హతగా నిర్ణయించారని, అంతకుముందు 2015-18 సంవత్సరాల్లో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో ఓసీలకు కనీస అర్హత మార్కులు 40% ఉండగా బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీలకు 30% మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారని వివరించారు. దీంతో ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లతో పోలిస్తే ఇటీవల ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కనీస అర్హత మార్కులు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమానంగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని సవరించాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. సో రాజ్యాంగంలోని అధికరణ 15, 16, 46 ప్రకారం ప్రతి రిక్రూట్మెంట్లో ఎంట్రీ లెవెల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓసీలతో పోల్చినప్పుడు తక్కువ కట్ ఆఫ్ మార్కులు పెట్టాలని ఉందని, కానీ ఇటీవల విడుదల చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించినట్లుగానే ఉందని సీఎంకు రాసినటువంటి లేఖలో కృష్ణమాదిగ వివరించారు. 2011 నవంబర్ 3న ఆయన
ఇక్కడ చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ చేసినటువంటి ఎస్ఐ నోటిఫికేషన్లో ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీలకు ఎక్స్ సర్వీస్ మెన్లకు 30% కనీస మార్కులుగా నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. సో ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. సో నెగిటివ్ మార్కులు తొలగించాలని చెప్పేసి కూడా వీరైతే డిమాండ్ చేస్తున్నారు. సో తప్పుగా వచ్చినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా మార్కులు కలపాలని, నెగిటివ్ మార్కులు కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్స్ అమలు కోసం నిరసనలో పాల్గొన్నటువంటి అశోక్, ప్రభాకర్ అండ్ ఇతర సభ్యులకు సంబంధించి వారిపై పెట్టినటువంటి కేసులను బేషరతుగా ఉపసంహరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేయడం జరిగింది. సో అశోక్ సార్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇంకా ఎస్ఐ ఉద్యోగానికి 15 లక్షల డిమాండ్ అని చెప్పేసి కర్ణాటక పిఎస్ఐ స్కామ్లో బీజేపీ నేతల పాత్ర, అభ్యర్థి నుంచి డబ్బు తీసుకున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే, ఏడాదిన్నరైన ఉద్యోగం ఇప్పించలే, డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అభ్యర్థి వేడుకోలు, ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో క్లిప్ వెలుగులోకి అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో కర్ణాటకలో జరిగినటువంటి ఒక ఎస్ఐ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ విధంగా డిమాండ్ చేసినట్లుగా మనకి ఈ విధంగా వార్త అయితే వచ్చింది. ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలో తెలంగాణలో 1569 హెల్త్ ప్రొవైడర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామకాలు అయితే చేపడుతున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా డిఎస్సి ద్వారా నియామకాలు అయితే చేస్తున్నారు. జిల్లాల్లో ఈ నెల 7 నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు నుంచే మనకి అప్లికేషన్స్కి సంబంధించి ఇక్కడ తీసుకుంటారనమాట. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె దవాఖానాల్లో ఖాళీగా ఉన్నటువంటి 1569 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. జిల్లాల వారీగా కలెక్టర్లు బుధవారం వేరువేరుగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి మంగళవారం కలెక్టర్లకు లెటర్ రాశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎంఎల్హెచ్పి నియామక ప్రక్రియ చేపడుతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో 349, గ్రామీణ ప్రాంతాల్లో 1220 ఎంఎల్హెచ్పి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీలోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఈ పోస్టులకు ఎంబీబీఎస్ అలాగే బీఏఎంఎస్ అర్హత ఉన్నటువంటి వారిని తీసుకొనున్నారు. ఎంబీబీఎస్ వాళ్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ ఎంబీబీఎస్ అర్హత ఉన్నటువంటి వారు లేకపోతే బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు స్టాఫ్ నర్స్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ 2020కి ముందు జిఎన్ఎం పూర్తి చేసి కమ్యూనిటీ హెల్త్పై 6 నెలల బ్రిడ్జ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు పనిచేసేందుకు ముందుకు రాకుంటే ఆయుష్ వైద్యులకు సంబంధించి అవకాశం ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్ ఆయుష్ వైద్యులు కూడా అప్లై చేసుకోకుంటే స్టాఫ్ నర్సులను తీసుకుంటారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ళు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఏళ్ళు, ఇంకా దివ్యాంగులకు 10 ఏండ్ల సడలింపు ఇచ్చారు. ఎంబీబీఎస్ ఆయుష్ డాక్టర్లకు 40,000, స్టాఫ్ నర్సులకు 29,900 జీతం చెల్లిస్తారు. ఆయుష్ వైద్యులైతే కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జ్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకోనున్నారు. వచ్చే నెల 3వ తేదీన ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. నియామకాలకు సంబంధించిన విధి విధానాలు ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు మనం నోటిఫికేషన్ చూసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా తెలంగాణలో మరొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి వైద్య మరియు ఆరోగ్య శాఖ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పీడియాట్రిషియన్కి సంబంధించి 2 పోస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి 1 పోస్టు, స్టాఫ్ నర్స్కి సంబంధించి సోషల్ వర్కర్కి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ చొప్పున మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు, ఎంబీబీఎస్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఈ నెల 14వ తేదీ. సో అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మరొక నోటిఫికేషన్ వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తంగా 23 పోస్టులతో టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి టెక్నీషియన్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేశారు. హెచ్ఏఎల్ హాల్కి సంబంధించి 82 అప్రెంటిస్లకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నవోదయాల్లో ప్రవేశాలకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ నుంచి 3068 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంకా తెలంగాణలో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ పోస్టులకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎఫ్సిఐ నుంచి 113 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు, 5043 కేటగిరీ 3 కింద ఏజీ 3 పోస్టులు కూడా రిలీజ్ కావడం జరిగింది. వీటన్నిటికీ మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఇంకా సీసీఎల్లో మనకి 105 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎయిమ్స్ నుంచి 33 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా ఎంసీక్యూలు ఎన్ని రకాలు, వీటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది. ఈ ఆర్టికల్ని ఆల్రెడీ మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, మీరైతే చూడొచ్చు. ఇంకా డిగ్రీతో ఐఐటీలోకి అని చెప్పేసి మరొక ఆర్టికల్ కూడా వచ్చింది జామ్ 2023కి సంబంధించి. ఈ ఆర్టికల్ని కూడా నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, చూడండి. ఇంకా యూకే స్కేలప్కు ఓకే అని చెప్పేసి ఈ పర్టికులర్ ఆర్టికల్ని కూడా నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, చూడండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.